ఈరోజు పొద్దున్నే ఒక బ్యాడ్ న్యూస్ తోటైతే మీ ముందుకు వచ్చిన. పిల్లలకైతే అబద్ధాలు నేర్పించొద్దు. ఫస్ట్ నుంచి 1 ఇయర్ 2 ఇయర్స్ నుంచే మనం ఏం చెప్తే అది వినేటట్టు చేయాలి. ఎందుకంటే ఒక్క తల్లిదండ్రికి ఒక్కడే బాబు ఒక్కడే పాప. అయితే నిన్న ఈతకని ఇద్దరు వెళ్ళిర్రు. వాళ్ళ పెద్దనాన్న కొడుకు వాడు కలిసి పోయిర్రు. పోయి ఆఫ్టర్నూన్ చిన్నోడు దునికిండు, పెద్దోడు అంటే వాళ్ళ పెద్దనాన్న కొడుకు దునకకుండా వచ్చేసిండు. ఇంటికి వచ్చేసిండు. వచ్చేయంగానే ఇంటికాడ వాళ్ళకి చెప్పినా అయిపోయి అట్లీస్ట్ వాడు దునకంగానే చెప్పినా పీనిగన్నా దొరుకు. నైట్ అంతా అడగంగా ఆడ ఆఫ్టర్నూన్ పోయినోడు నైట్ 9కి చెప్తే అందులో దునికిండని చెప్తే అక్కడ పోయేసరికి బట్టలు ఉన్నాయంట. అసలు ఫుల్ వర్షము, నైట్ తీయకుండా అయిపోయింది వానికి. పొద్దుగాల లేసరికి పైకి తేలిండు. అమ్మ నాన్నకు ఒక్కడే కొడుకాడు, వాడికి మాటలు కూడా రావు. అట్టయినా ఫుల్ మైండ్ పవర్ బాగుంటుంది వాడికి. అట్లీస్ట్ వాడికి మాటలు రాకపోయినా వాడి కళ్ళ ముందట ఉంటే ఎంతో బాగుండు. అసలు నైట్ నుంచి ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. పిల్లలకి అబద్ధాలు చెప్పడము, మనం చెప్తే వినేటట్టు 1 ఇయర్ 2 ఇయర్స్ నుంచే మనం మన కంట్రోల్లో ఉంచుకునేటట్టు చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రాణం పోతే ప్రాణం వస్తుందా? అట్లీస్ట్ అసలు నైట్ అంతా వాళ్ళ అమ్మ చూసుకొని మురవడానికి కూడా లేకుండా పోయింది వాడిని. ఇప్పుడు తీసుకొచ్చి పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ పోస్ట్ మార్ట్కి తీసుకొని వెళ్ళిరంట. అట్లుంటుంది. పిల్లలకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నేర్పించేది ఒక్కటే అండి. నా కొడుకు అయితే ఇప్పుడు నేను చెప్పినట్టు వింటడా అంటే ఫస్ట్ నుంచి వాడిని కొట్టో తిట్టో ఏదో ఒక విధంగా 1-2 ఇయర్స్ నుంచే మార్చుకోవాలి. ఎవ్వరు పిల్లలనైనా సరే ఇట్లా బాధపడొద్దు.